లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి ఇల్లు కడతా ఉంటే షర్మిలమ్మ గారికి ఒక ఇల్లు కట్టించాడు ఆయన. బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విలాసవంతమైనటువంటి చాలా ఏరియాలో ఇల్లు కట్టుకుంటా అంటే నా చెల్లెలు కూడా ఒక ఇల్లు ఉండాలని చెప్పి ఇల్లు కట్టించినాడు. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు కాకుండా ఈయన వ్యాపారాలు బాగుపడి ఈయనకు వ్యాపారంలో లాభాలు వస్తే ఆ దాంట్లో కూడా ఎటువంటి ఫోర్స్ లేకుండా అదే రకంగా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పట్ల మీరు ఏ రకంగా వ్యవహారం చేశారు మీరందరూ ఒకసారి అనలైజ్ చేసుకోండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇది వ్యత్యాసము. నీ ఇంట్లో ఏదో తప్పు పొరపాటును నువ్వు ఏదో ఏ స్థితిలో కూర్చొని చేసావో ఒక తప్పు చేస్తే పాపం ఉన్నతమైనటువంటి కుటుంబం కదా, ఒక ముఖ్యమంత్రి కొడుకు కదా, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు కదా, రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక స్టార్ ఒక ఫిలిం స్టార్ కదా, ఇబ్బంది పడకూడదని చెప్పి ఆయన సహాయం చేస్తే నువ్వు అధికారం పోయిన తర్వాత పాపం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాపులారిటీ చూసి ఈ రకంగా ఆయన ఇబ్బంది పెట్టాలని చెప్పి బౌండెడ్ కొన్ని వందల పేజీలు తయారు చేసుకొని కుట్రబూని సోనియా గాంధీ దగ్గరికి పోయి అక్కడటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి పోయి ఇతను లోపల పెట్టించింది వాస్తవం కాదా? 18 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు లోపల లేరా అని చెప్పి అడుగుతున్నాను. నేను ఈ సందర్భంగా షర్మిలమ్మ గారికి కూడా ఒక చిన్న విన్నపం చేస్తున్నా. అమ్మా, ఒకసారి ఆలోచన చేయి. నువ్వు చేసేటువంటి కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారికి అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఏ రోజు ₹1 ఆయనకి ఇవ్వాల. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొన్ని వేల కోట్లకు అధిపతి. ఆయన అక్క చెల్లెళ్ళకి అందరికీ భాగం ఇచ్చినాడా? ఆయన అక్క చెల్లెళ్ళకి అందరికీ ఆయన వాటాలో ఈరోజు ఉన్నటువంటి ఆస్తులు ఏమైనా పంపకం చేశారా? మరి వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఈరోజు రోడ్డు మీద పడలేదే, రోడ్డు మీదకి రాలేదే, వాళ్ళని చూసి నేర్చుకున్న సంస్కారం. చంద్రబాబు నాయుడు గారి అక్క చెల్లెళ్ళు ₹1 ఆయన ఇవ్వకున్నా, ఆయన ఏ రోజు పలకరించకున్నా, ఒక్కరోజు కూడా ఆయన మీద అవాండాలు వేసేదాన్ని కానీ ఆయన మీద ప్రెస్లోకి రాలే. సంస్కారం నేర్చుకున్నావు. నువ్వేం చేస్తున్నావు? నీ కోసం సర్వస్వం ఇచ్చి అవసరం లేకుండా నీ అన్న నీ కోసం ఇచ్చినటువంటి ప్రేమ అని ఆయన ఇచ్చినటువంటి ఆస్తులన్నీ ఇన్ని ఆశలు ఇచ్చిన దురాశతో ఎక్కడికమ్మా ఆశ? ఎక్కడికి? ఆశకు ఒక హద్దు ఉంటుంది. మా ఇంట్లో ఉన్నారు, నాకున్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. నేను పెళ్లి చేసినప్పుడు వాళ్ళకి ఏమేమి ఇవ్వాలనో అవన్నీ ఆ రోజు ఇచ్చిన. ఈరోజు ఇంటికి ఇస్తే గౌరవంగా నాకు తోచినంత ఏదో భోజనం పెడతా, లేకుండా ఉంటే వాళ్ళకి ఒక చీర పెడతా, లేకుంటే అంత ఇంత ఖర్చులకి ఇచ్చి పంపిస్తా అని చెప్పి. కానీ నా ఆశంతా నేను రాసిస్తానా? రాసియాలని చెప్పి నా అక్క చెల్లెళ్ళు కోరుకోవడం కరెక్టా? నువ్వు అట్లా కోరడం కరెక్టా అని చెప్పి నేను అడుగుతున్నాను. నీకున్నటువంటి ఆస్తులన్నీ నీకు చేత కాకుండా, నువ్వు సరైనటువంటి వ్యాపారాలు చేయకుండా, సరైనటువంటి దారిలో నువ్వు నడవకుండా తెలంగాణ అన్నావు, తెలంగాణలో పార్టీ అన్నావు, నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టుకున్నావు, డబ్బులు పోగొట్టుకున్నావు. నువ్వు డబ్బులు పోగొట్టుకున్న దానికి, నువ్వు చేత కాకుండా వ్యాపారం చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యులా? ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యులు? ఒకసారి చూసి నేర్చుకో. చంద్రబాబు నాయుడు గారి అక్క చెల్లెళ్ళ గురించి చూసుకొని, వాళ్ళు ఎట్ట వ్యవహరిస్తున్నారో చూసుకొని. గడిచిన సంవత్సరం నుంచి చూస్తున్నాం, ఒకటే ధ్యేయం. మీ అన్న ఓడిపోవడమే కారణం, ఓడిపోవాలనేటువంటి అసూయతో ఆ రకంగా నిప్పులు చెరిగి, ఇది సమంజసమా తల్లి? మంచి పద్ధతి కాదు. ఉంటాయి నీకు బాధలు. మీ ఇంట్లో ఏదన్నా మీ 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 యొక్క శ్రేయోభిలాషులు ఉంటారు, ఇద్దరికి కావాల్సిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు పిలిచి కూర్చొని నీకు ఏదైనా కావాలంటే అన్న గురించి అడుగు. అన్నని అడిగి, అన్నా నాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, ఇంకొంచెం ఇవ్వండి, లేకుంటే ఇది అని చెప్పి అడుగు. హక్కుగా అడగడం ఏందమ్మా? నాకు అర్థం కావడంలా. హక్కుగా ఎంతవరకు హక్కు? నీకు పెళ్లి చేసేటప్పుడు నీ హక్కు తీరిపోయింది. మీ తల్లిదండ్రులు ఏ రోజైతే నీకు రాసిచ్చినాడో, నీకు ఏదైనా హక్కు ఉంటే నీ తండ్రి దగ్గర నుంచి రావాల్సిన దాని మీద హక్కు ఉంటుంది తప్పితే నీ అన్న సంపాదించిన దాని మీద ఎక్కడైనా హక్కు ఉంటుందా? మీరందరూ కూడా ఆలోచన చేయండి అన్న, మీరందరూ ఆలోచన చేయండి. మనం ఇట్లే చేస్తామా? మనకు అక్క చెల్లెలు లేరా? మన అక్క చెల్లెలకి ఇట్టే పంచిస్తానమ్మా? పెళ్లి సమయంలో ఆ అమ్మాయికి మన యొక్క కుటుంబం నుంచి పక్కకు పంపించేటప్పుడు ఆమెకు రావాల్సినవన్నీ ఇస్తాం. తర్వాత అన్న బాగుంటే చెల్లెల కోసం బాగుండని చెప్పి ఆయన సంపాదనలో అంత ఇంత ఇస్తాడు. అది ఆయన సహృదయంతో ఇవ్వాలి. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచించి, మా అక్క చెల్లెలు అయితే ఇంత చేయలేదట. మా అక్క చెల్లెలు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినంత ఇవ్వాల. ఎప్పుడున్నా పండగకు వస్తే భోజనం పెడతాం, లేకుంటే బట్టలు పెడతాం తప్పితే ఏ రోజు లక్షలు కోట్లు ఇవ్వాల. ఆమెనే చెప్తాంది 200 కోట్లు నాకు ఇచ్చారని.
ఏ హక్కుతో ఇచ్చారమ్మా నీకు 200 కోట్లు? ఆయన ఇవ్వాలనుకునేటువంటి ఆస్తులు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చి సంక్రమించినటువంటి ఆస్తి కాదు అది, జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తుల నుంచి ఇచ్చారు. ఇంకా నీకు కావాలా? నువ్వు ఇబ్బంది పడుతున్నావు, సరే అన్నని అడుగు, లేదంటే పెద్ద మనిషిని పెంచుకొని ఆయన బాగుండాడు కదా, ఇంకొంచెం అని చెప్పి అడుగు, తప్పేం లేదు. కానీ కుటుంబ గౌరవాన్ని, జగన్మోహన్ రెడ్డిని ఈ రకంగా బజారుకు ఈడ్చడం ఏమాత్రం ఇక్కడటువంటి కడప జిల్లాలో ఉండేటువంటి ఒక సామాన్య వ్యక్తిగా, ఇక్కడటువంటి పద్ధతులన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా, ఒక సామాన్య ప్రజల్లో ఉన్నటువంటి మనోభావాలకు అనుగుణంగా నేను ఈ యొక్క ప్రతిపాదన చేస్తున్నా, ఈ యొక్క నా ఫీలింగ్స్ నేను వ్యక్తపరుస్తున్నా. మరి ఇక్కడ ఏమన్నా కడపలో ఏమైనా వేరే రకంగా జరుగుతున్నాయా? ఏమన్నా మీరు ఒకసారి మీరు చెప్పండి. ఇంతనా మనం ఏమన్నా వేరే రకంగా చేస్తాము? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతున్నా, ధైర్యం ఉంటే నిజాయితీగా రాజకీయాలు చేయి. నీకు ప్రజలు నీకు అధికారం ఇచ్చింది దేనికోసం అధికారం ఇచ్చారు? నువ్వేదో జైల్లో ఉన్నావని చెప్పి సింపతితో ఇవ్వలేదు, లేకపోతే నేను కూడా తప్పు చేశాను ఇవ్వాల. నువ్వు చెప్పినటువంటి చిట్టా కొన్ని వందల వేల హామీలు 2-3 సంవత్సరాల తరబడి ఏ ఊరికి పోతే ఏది కావాలంటే అవన్నీ నువ్వు చెప్పినటువంటి లిస్ట్ అంతా ఉంది. అవి నెరవేర్చబ్బా చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఇచ్చినటువంటి హామీలు, నువ్వు జిల్లాలకు వచ్చినప్పుడు, నువ్వు గ్రామాలకు పోయినప్పుడు, నీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు నువ్వు అమలు చేయి. అది చేయకుండా, అది చేత కాకుండా ఈ రకమైనటువంటి నీచ సంస్కృతి అంటాడు దీన్ని, నీచమైన సంస్కృతి. నువ్వు ఇచ్చినటువంటి హామీలు చేయలేకపోవడం వల్ల చేయలే వాళ్ళు రిలీజియస్గా ఒక మతాన్ని, ఒక కులాన్ని ఇబ్బంది పెడతారని చెప్పి నేను ఎప్పుడు చూడలే, నేను ఎప్పుడు విమర్శ కూడా చేయలే. పులివెందుల ప్రాంతంలో నేను పోటీ చేసిన వాళ్ళకి వ్యతిరేకంగా 25 సంవత్సరాలు ప్రతి ఒక్క ఏ ఊర్లో ఒక గుడి కడతా ఉన్నా కూడా నాకు చందా ఇయ్యి అంటే వాళ్ళ జోబులోంచి చందా ఇచ్చారు. ఈరోజు పులివెందుల ప్రాంతంలో అంతా తలమానికమైనటువంటి గుడి గండి క్షేత్రం. దాదాపు 25-30 కోట్ల ఆ గుడికి డెవలప్మెంట్ కోసం నిధులు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే రకంగా పులివెందుల్లో ఉన్నటువంటి రంగనాథ స్వామి దేవస్థానం, మన మొగిల చెరువు దగ్గర ఉన్నటువంటి మోపురి దేవాలయాలు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా డబ్బులు ఇవ్వలేదా? మరి ఆయన సొంత నియోజకవర్గంలోనే కొన్ని లక్షలు గుడులకు వాళ్ళ పునరుద్ధరణకు డబ్బులు ఇవ్వడమే కాకుండా ఏ ఊరిలో, ఏ గ్రామంలో, ఈ రోజుకి కూడా ఏ గ్రామంలో గుడి కట్టినా వాళ్ళ ఇంటికి పోయి చందా అడిగితే ఇచ్చినారా లేదా ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి. మరి అటువంటి వ్యక్తి మీద మీరు కూర్చొని మతపరమైనటువంటి రంగు పులపాలనుకోవడం కరెక్టా? నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో కానీ, కుప్పం కాన్స్టిట్యున్సీలో కానీ ఆడ జరిగేటువంటి ఎవరైనా గ్రామాల్లో గుళ్ళు కడతా ఉంటే ₹1 కూడా చందాలు ఇచ్చింటాడని నేను అనుకోవడం లేదు.